అందరికీ నమస్కారము. నేను మీ బొజ్జా బ్రదర్స్. ఈ రోజు మన స్టోరీ వచ్చేసి పిసినారి భర్త పార్ట్ 4. శనివారం సాయంత్రం ఇంట్లో మసాలా సుగంధాలు. ట్యూషన్ అయిపోయిన తరువాత అనిత కిచెన్ లో పప్పు ఉడికిస్తుంది. బదులుగా మైండ్ లో మాత్రం కొత్త ఆలోచనలు ఉడుకుతున్నాయి. ఒకరోజు నేను పూర్తిగా స్వతంత్రంగా నిలబడాలి. నా పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలి. ఆ ఇంటర్వ్యూ తర్వాత 2 రోజులు గడిచాయి. ఆమెకి మొబైల్ కి మెసేజ్ వచ్చింది. అది స్కూల్ మెసేజ్ లాగా ఉంది అని అనిత ఏం అయి ఉంటుందో అని కంగారుగా ఓపెన్ చేసి చూసింది. డియర్ క్యాండిడేట్, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ అసిస్టెంట్ టీచర్ పొజిషన్ ఎట్ లిటిల్ బ్లో స్కూల్. జాయిన్ ఫ్రమ్ మండే. అనితకి కన్నీళ్లు వచ్చాయి. ఆనందం, భయం, గౌరవం అన్ని కలగలుపుకొని భావన. కానీ ఈ వార్త ఎవరికీ చెప్పలేదు. మొదట తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇది నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఈసారి వెనక్కి తిరగను. ఆ రాత్రి శ్యామ్ ఇంటికి వచ్చాడు. ముఖం కొంచెం గంభీరంగా ఉంది. ఇంట్లో నువ్వు చాలా పనిలో బిజీ అయిపోతున్నావు. నా షర్ట్ ఐరన్ చేయలేదు. నీ పని అంత అవసరమా? అనిత దృఢంగా చూసింది. నాకు ఇప్పుడే ఓ ఉద్యోగం లభించింది. ఉదయం స్కూల్, సాయంత్రం ట్యూషన్. ఐరన్ చేసే టైం లేదు అని దృఢంగా సమాధానం చెప్పింది. శ్యామ్ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. ఉద్యోగం ఏంటి? నా అనుమతి లేకుండా? ఇది అనుమతి సమస్య కాదు. ఇది నా జీవితం గురించి తీసుకున్న నిర్ణయం. నా పిల్లలకు నేను ఉదాహరణ కావాలి. శ్యామ్ ముఖం కోపంగా మారింది. నీ దృష్టిలో నా మాటకెంత విలువ ఉందా? నా గౌరవానికి విలువ ఉంటే నీ మాటకి విలువ ఉంటుంది. నువ్వు నాకు తాళి కట్టిన భర్తవే, కానీ నేను నీ బానిసని కాదు. ఆ మాటలు గట్టిగానే పలికినప్పటికీ ఆమె గుండె లోతుల్లో మాత్రం గందరగోళం ఉంది. కానీ ఈసారి వెనక్కి తిప్పుకోలేని దారిలో నడుస్తుంది అనిత. తర్వాత అనిత సోమవారం రోజు ఆమె స్కూల్లో జాయిన్ అయ్యింది. పిల్లల మధ్య ఆమెకి ఒక కొత్త ఉత్సాహం కలిగింది. క్లాసులో పిల్లలు చిరునవ్వులు ఆమెకి కొత్త ఉత్సాహంగా మారాయి. ఆమెని మేడం అని పిలవటం ఒక్క మాటకే ఆమె గతంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తెచ్చుకుంది. ఇంట్లో మాత్రం పరిస్థితి మారలేదు. శ్యామ్ మాటల్లో మరింత పదునుంది. కానీ అనిత మౌనంగా ఎదుర్కొంటుంది. ప్రతి సాయంత్రం పిల్లల కోసం హోం వర్క్ చెబుతూ, పగట స్కూల్, సాయంత్రం ట్యూషన్, రాత్రికి వంట. అనిత దినచర్య బిజీగా మారింది. కానీ ఆమె ముఖంలో అలసట కాదు, గర్వం ఉంది. తన శ్రమ ఫలితంగా సంపాదనే. ప్రతి రూపాయలో ఆమె గౌరవం కనిపిస్తుంది. శ్యామ్లో మార్పు కనిపించడం లేదు. ఆమె సంపాదనపై అతని అసహనం రోజు రోజుకి పెరుగుతుంది. ఒకరోజు అనిత స్కూల్ నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. గడప దాటి అడుగు పెట్టగానే శ్యామ్ గొంతు ఎత్తాడు. ఇంటికి రావడానికి టైం ఉండదా నీకు? భర్త ఎదురుగా కూర్చున్నాడని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని శ్యామ్ గంభీరంగా అన్నాడు. అనిత గదిలోంచి బయటకి తలపెట్టి ఈ విధంగా అన్నింది. ఇంతకన్నా గౌరవించేందుకు నన్ను గౌరవించాల్సింది నీవే. నాకేం బుద్ధిగా నడుచుకుంటూ వస్తున్నాను. ఆ మాటలు విన్న శ్యామ్ తొంగి చూశాడు. అతనికి మొదటిసారి ఓటమి దూరంగా కనిపించింది. శ్యామ్ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ ఉండిపోయాడు. ఇది ఇలా ఉండగా వాళ్ళ ఇద్దరికి ఒక పాప పుట్టింది. ఇప్పటికైనా శ్యామ్ మారతాడు అని అనిత అనుకుంది. కొన్ని రోజులు జీవితం సాఫీగా సాగింది. కానీ శ్యామ్లో అదే పిసినారితనం మారలేదు. అనిత తిరిగి స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టింది. 2 రోజుల తరువాత ట్యూషన్ అయిపోయాక శ్యామ్ ఒక పని చేసుకుంటూ అనితతో ఇలా అన్నాడు. నువ్వు స్కూల్లో పని చేయటం నాకు ఇష్టం లేదు. ఆ టీచింగ్ ఏంటో నా మనసుకు పడట్లేదు. అనిత ఎటువంటి భయం లేకుండా నిలబడి చూసింది. ఇష్టం నాది కాదు, అవసరం. మన బిడ్డ భవిష్యత్తు కోసం ఇది నేను తీసుకున్న మార్గం. నీకు నా పని ఇష్టం లేకపోయినా నన్ను ఆపే హక్కు నీకు లేదు అని గట్టిగా గళం విప్పింది. శ్యామ్ ముఖం లోపలే తన్నుకున్నట్టు అయ్యింది. ఇంత సాహసమా?
అనుకున్నాడు, కానీ మాట బయటకి రాలేదు. తర్వాత స్కూల్లో ప్రిన్సిపల్ అసెంబ్లీ జరిగే టైంలో అనితని స్టేజ్ పైకి పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. నువ్వు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పిల్లల ఫలితాల్లో మెరుగుదల ఉంది. షర్ట్స్ క్లీన్ గా ఉన్నాయి. బోర్డుపై నీ హ్యాండ్ రైటింగ్ ఎంతో నీటుగా ఉంది అని స్కూల్లో పిల్లల ముందు మరియు టీచర్స్ ముందు అనితని ప్రశంసించాడు. ఆమె మొహంలో వెలుగు కనపడింది. ఆ రోజు రాత్రి తన సంపాదనలోంచి కొద్దిగా తీసుకొని తన కూతురి వాణికి స్కూల్ బ్యాగ్ కొనించాలని అనుకుని ఆమె మనసులో ఆమె చిన్న నవ్వు ఆమెకు నెలల తపస్సుకి ప్రతిఫలముగా అనిపించింది. ఇంట్లో శ్యామ్ మాత్రం దూరం అవుతున్నాడు. ఏకంగా మాట్లాడటం కూడా తగ్గించాడు. కానీ ఆమె మాత్రం తన దారిలో నడుస్తుంది. అసహనాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆదివారం ఉదయం ఇంట్లో అంతా మౌనం. అనిత స్కూల్ పాఠశాలకి సిద్ధం అవుతుంది. శ్యామ్ పేపర్ తో కాఫీ తీసుకుంటూ ఓపిగ్గా కూర్చున్నాడు. 3 రోజుల నుండి అతనిలో మార్పు కనిపించింది. మాట్లాడటం తగ్గింది, కానీ తిట్లు బదులు మౌనం ఎంచుకున్నాడు. ఒక సమయంలో అనిత ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది. ఆమెని అందరూ బాగున్నారా, అంతా మంచిగానే సాగుతుందా, పిల్లలు ఏం చేస్తున్నారు అని కొన్ని మాటలు మాట్లాడసాగింది. చివరికి అనిత వాళ్ళ అమ్మతో ఇలా చెప్పింది. అమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. నాకు స్కూల్లో గుర్తింపు వచ్చింది. శ్యామ్ మాత్రం నన్ను గుర్తించుకోవటం లేదు అని ఏదో చెప్పబోయి సమయానికి పక్కనే కూర్చున్న పిల్లలు ఆమె ఒడిలోకి వచ్చింది. ఆమె మాట మరిచిపోయింది. సరే అమ్మా అని ఫోన్ కట్ చేసింది. మరుసటి రోజు అనిత తల్లిదండ్రులు ఊహించకుండా ఆమె ఇంటికి వచ్చారు. అమ్మ ముఖంలో శాంతం ఉంది. నాన్న మాత్రం కొంచెం శాంతం ఆందోళనతో, బంగారం, నువ్వు నిజంగా బాగున్నావా అమ్మా అని అనితని అడిగాడు. అప్పుడు అనిత ప్రశాంతంగా నవ్వింది. అమ్మా, నాన్న, నాకు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరొచ్చినందుకు ధైర్యం పెరిగింది. శ్యామ్ వారిని చూసి చిరునవ్వు చిలాకీగా చూపించిన తన మనసు ఉద్వేగంతో ముదిరిపోయింది. అనిత ఆహం చీలిపోయినట్టు అనిపించింది. అనిత తండ్రి మృదువుగా చెప్పాడు. మా అమ్మాయి అర్థం చేసుకోవాలన్నా, గౌరవించాలన్నా ఇది చివరి అవకాశం శ్యామ్. మీరు ఇద్దరు ఆనందంగా కలిసి ఉండాలి. ఆమె ఇప్పుడు మారింది. ఇక ముందు వెనక్కి చూసేది లేదు. ఆ మాటలు శ్యామ్ లోపలికి గుచ్చుకున్నాయి. అతను తన తల వంపుగా ఊపాడు. కానీ లోపల కొంత స్పష్టంగా ఉంది. ఆ రాత్రి అనిత బిడ్డ తలపై చేతులు వేసి పడుకోబెడుతుంది. అప్పుడు ఆమె ఇలా తిరిగి అంది. అమ్మా, నువ్వు స్కూల్లో మేడంగా ఉంటావు కదా, నాకు గర్వంగా ఉంది.